తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. నేడు రేపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈసారి నైరుతి రుతుపవనాలు మే 27నే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం కలిగింది. జూన్ 2వ వారం తర్వాత వర్షాలు స్థిరంగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఈదురుగాలులు ఒక్కసారిగా బీభత్సం సృష్టించాయి. చీకట్లు కమ్మేసి ఒక్కసారిగా ఈదురుగాలులు వీచడంతో పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ మార్గంలోని భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. కరెంటు వైర్లు తెగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కలెక్టరేట్ మార్గంను బారికేడ్లతో మూసివేశారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హాకీ మ్యాచ్ జరుగుతుండగా ఇసుక తుఫానులా గాలి దుమారం, ఈదురు గాలులు రావడంతో టెంట్లు, కుర్చీలు ఎగిరిపోయాయి. దీంతో స్టేడియంలోని హాకీ క్రీడాకారులు ఇసుక తుఫానులో చిక్కుకొని ఇబ్బందులు పడ్డారు. అదే స్టేడియంలో ఉన్న ఎంపీ గోడన్ నగేష్ గాలి దుమారం రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాన్సూన్పై ముందస్తు చర్యలు చేపట్టడంలో జీహెచ్ఎంసీ జాప్యం చేయడంతో హైడ్రాకు వర్షాకాలం బాధ్యతలు అప్పగించింది రేవంత్ ప్రభుత్వం. మాన్సూన్ సీజన్లో రోడ్ల మీద నీళ్లు ఆగకుండా డీస్టీలింగ్ పనులు బాధ్యతలు హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం. మాన్సూన్ సీజన్పై గ్రేటర్ పరిధిలో పూర్తి స్థాయిలో హైడ్రా పనిచేయబోతోందని ఎంఏయుడి సెక్రటరీ ఇలంబర్తి స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ వర్షాకాలంపై కార్యాచరణ తీసుకోలేకపోతే ఆ పనులను హైడ్రాకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. అనేక ఏళ్ల నుంచి వర్షాకాలంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపడుతూ వచ్చింది. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తీసుకున్న ఐఎస్యు జెడ్యు వాహనాల టెండర్ల అంశం వివాదాస్పదంగా మారడంతో హైడ్రాకు మాన్సూన్ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. నందిపేట మార్గంలోని మాధాపూర్, దుర్గానగర్, తల్వేదలో విరిగిన వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. వాటిని ప్రోక్లైనర్తో తొలగించారు పోలీసులు. నగరంలోని ప్రధాన రహదారిలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. కోటగల్లి గడ్డ మీద కాలనీలో ఇళ్లపై చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. కామారెడ్డి జిల్లా మద్దూరు మండలం సోమూరులో 5.7, ఆర్మూర్ మండలం మగిడిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామారెడ్డి, మచ్చర్ల, ఎల్లారెడ్డి, చెందూర్, నవీపేటలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.